హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ బీట్రూట్ రైస్ అండి. సో చాలా సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. సో దానికోసం ముందుగా 2 బీట్రూట్ నార్మల్ సైజ్ అయితే తీసుకుందామండి. ఇలా బాగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. మనం దాంట్లోకి ఒక కడాయి పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుందామండి. అవి పక్కన పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న బీట్రూట్ అయితే బాగా ఇలా తురుము పట్టుకోవాలండి. ఇలా తురుము పట్టుకున్న తర్వాత మనం ఒక కడాయి అయితే పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పోపు దినుసులు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించుకుందామండి. సో ఇలా వేయించుకున్న తర్వాత మనం తురుము పక్కన పెట్టుకున్న బీట్రూట్ అయితే వేసి బాగా వేయించుకుందామండి. సో ఇప్పుడు బాగా మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించుకుందామండి. సో ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలుపుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. సో ఇలా వేగేటప్పుడు మనం సాల్ట్ అయితే వేసుకుందామండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందామండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను 1/2 టీ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. సో ఇలా కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి. సో ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి. సో ఫైనల్గా కారం పచ్చివాసన అయితే పోయిందండి. మనకు సింపుల్గా టేస్టీగా అయితే బీట్రూట్ రైస్ అయితే తయారైపోయిందండి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం అయితే ఉంది కదండి. సో మనకి ఎంత ప్రాసెస్ కావాలో అంతవరకు అన్నం తీసుకొని బీట్రూట్ వేసుకొని బాగా కలుపుకుందామండి. సో ఇలా ఎంత అవసరమో అంతవరకు కలుపుకొని మనం ఫైనల్గా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు అయితే వేసుకుందామండి. సో అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా బీట్రూట్ అన్నం అయితే రెడీ అయిపోతుంది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ కొడితే నా ఛానల్ కొంచెం అందరికైతే యూస్ అవుతుందండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై